అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో అసలు రాజకీయాలు మాటల యుద్ధమైతే హోరాహోరీగా జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు రావాలి, ఎవరు పీఠాన్ని ఎక్కాలి అని ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సోషల్ యాక్టివిస్ట్ అయిన అనగాని రాంప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి పీఠం అనేది ఎక్కితే బాగుంటుంది, లేకపోతే ఎవరి రాజకీయాలు అక్కడ సరిగా ఉన్నాయి సార్? గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో రెండు కులాల మధ్య రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అవును. ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయం అయితే ఉంది. ప్రజలు కొత్తదానాన్ని ఇప్పుడు కోరుకుంటారు, ఆస్వాదిస్తారు, స్వాగతిస్తారు కూడా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అన్నట్లు ఉంది తప్పించి బలమైన ప్రత్యామ్నాయం కోసం అయితే ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, నా వలన మీ ఇంటికి న్యాయం జరిగితే ఓటేయండి, లేకపోతే ఓటు వేయొద్దనే బహిరంగంగా చెబుతున్నారు. మరి ఈ రకమైన ప్రకటన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మరి దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సంక్షేమాలు ఏవైతున్నాయో శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి అదే ఆయన మొన్న చిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇస్తాను, నేను ముగ్గురికి ఇస్తానని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు శ్రీలంక అవుతుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే జపాన్ అవుతుందా ఒకరికి ముగ్గురు ఇచ్చేటప్పుడు? సో ఈ ఆయన అనుభవాన్ని తగ్గట్టుగా మాట్లాడుకోకుండా ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టాలనే రకంగానే ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నారు తప్పించి రాష్ట్రాన్ని బాగు చేద్దాము, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని మనం సమకూర్దాం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో ఏంటి, విభజన హామీల్లో ఏం జరిగింది, లేకపోతే పోలవరం విషయంలో విభజన హామీలు ఆల్రెడీ మెన్షన్ చేశారు, అందులో దాన్ని మనం ఎలా సాధించుకుందాం, విశాఖ ఉక్కుని ఎట్లా ఆపుదాము, వీటి మీద ఎక్కడ డిస్కషన్ లేదు. వీళ్ళు ఏవి మాట్లాడుకోకుండా ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి దించేయాలి, రేపు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు దించేయాలి, ఇల్లు ఎక్కాలి, ఇదే తప్పించి ప్రజలు కూడా విసుకెత్తిపోయి మూడో ప్రత్యామ్నాయంగా ఎదురు చూస్తున్నారు. దాని ప్రకారం ప్రత్యామ్నాయం థర్డ్ ఆల్టర్నేటివ్ అయితే వేకెన్సీ అయితే ఉంది, వ్యాక్యూమ్ అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అనే ప్రశ్నించ కోసం పార్టీ అన్నారు, ఆయన తన యొక్క పార్టీని స్ట్రెంథన్ చేసుకోకుండా ఇందులో పొత్తు పెట్టుకొని చేయడం జరిగింది. అది మరి అది ఎంతవరకు ముందుకెళ్తారనేది చూడాలి. అది అంటే ఇప్పుడు సాధారణంగా అసలు చంద్రబాబు గారితో ఎవరైనా కలిశారు అని అంటే ఇప్పటి వరకు ఆ పార్టీ నిలవలేదు. ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కేవలం 24 సీట్లు ఇస్తాము అని చెప్తే ఒప్పుకున్నారు. ఈ పార్టీ మరి నిలుస్తుంది అంటారా ఫ్యూచర్లో? అసలు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ పార్టీ అయినా సరే, టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవని కొన్ని సీట్లు ఉన్నాయి. ఎక్కడైతే గెలవదని ఉంటారో అక్కడ ప్రత్యర్థులకి వేరే పవన్ కళ్యాణ్ లాంటి ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో వాళ్ళకి ఆ సీట్లు అలాట్ చేస్తారు. అవును, రాజకీయ చిత్రత చాణక్యుడు కాబట్టి అలా చేస్తారు. ఎన్నో ఏళ్ళ అనుభవం. ఎక్కడైతే జనసేన పార్టీ గెలుస్తుందో అక్కడ టీడీపీ క్యాండిడేట్ని పెడతారు. అదొకటి. ఎందుకంటారు అట్లా? చెప్తాను అది ఎందుకు అలా పెడతారంటే, మళ్ళీ అది కాకోకుండా ఎక్కువ శాతం జనసేన పార్టీలో సపోజ్ ఒక 40 సీట్లు ఇచ్చారనుకున్నాం, అందులో 15 సీట్లు మాత్రమే జనసేన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు వెళ్తుంది. మిగిలిన 25 కూడా టీడీపీ నుంచి జంప్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే రేపు ఇప్పుడు 24 సీట్లు అంటున్నారు కదా, 24 సీట్లో మ్యాక్సిమం జనసేన క్యాండిడేట్లు 10 మంది లేదా 11 మంది ఉంటారు. మిగిలిన 15 మంది కూడా ఏ పార్టీ బయట నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు కానీ, లేదంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్లకి జస్ట్ కండువా మార్చి ఇచ్చేస్తారు. రేపు ఒకవేళ షేరింగ్ కావాలి ముఖ్యమంత్రి పదవికి మాకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా మా నాయకుడు సీఎం కావాలని ఆశతో ఉన్నారు. రేపొద్దున ఒక షేరింగ్ పదవిలో షేరింగ్ కావాల్సి ఉన్నప్పుడు 24 మంది జనసేన క్యాండిడేట్లు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఒక ఐక్యతగా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి, అందుకని చంద్రబాబు నాయుడు మనుషులను ముందరగా ఒక 60% ఇందులో చేసేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ని బలహీనం చేయడం కోసం అన్నమాట ఫ్యూచర్లో. సో ఈయన రాజకీయ చతురత అలా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు అది అన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వెళ్ళటం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అంతరాష్ట్రం. ఎందుకంటే ఇప్పటి వరకు కాపు రాజ్యాన్ని నేను కాపాడుతాను, వీళ్ళందరికీ నేను తోడుంటాను అని చెప్పి చాలా వరకు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఆంధ్ర అదేంటి చంద్రబాబు గారితో వెళ్ళడము, కలవడము, ఇప్పుడు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలోకి వచ్చింది. ఆయన చాలా ఇదిగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. గుంటూరు శేషాద్రి శర్మ గారు చెప్పినటువంటి 4 పదాలు ఉన్నాయి. అవి కనుక చూస్తుంటే మనకి ఒకసారి మీ ముందు వినిపిస్తాను నేను. అవి ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా చెప్పారు ఆయన అప్పట్లో. ఆయన చెప్పినటువంటి మాటలు కానీ అవి కానీ మరి ఒకసారి మీ ప్రజలకి ప్రేక్షకులు కూడా తెలియపరుస్తాను. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే. ఆయన చెప్పేది ఏంటి, చేస్తున్నది ఏంటి అనేది నేను విశ్లేషణ ఇస్తాను మీకు.
సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. మరి ₹1 ఖర్చు లేకుండా ఒక పిలిపిస్తే లక్షల మంది అభిమానులు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రత్యేక హోదా మీద కానీ లేదా పూర్వ విషయం మీద కానీ ఎందుకు పోరాడి తన పార్టీని స్ట్రెంథన్ చేసుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అవును, ఇక తిరగడమే ఉంది, వెళ్ళిపోయాడు ఇంట్లోకి. ఒకనే నెక్స్ట్ తుఫాను గొంతు చిత్తం అని ఎరగదు. మరి నీ తుఫాను గొంతు చిత్తం ఎరగదని చెప్పిన ఇదే నోటితో నువ్వు ఎన్ని సీట్లు ఇచ్చినా కానీ చిత్తం అని చెప్పేసి నువ్వెందుకు చేయిదాపుతున్నావు? నువ్వెందుకు ఖండించట్లేదు? మా సామాజిక వర్గం ఎంత ఉంది, మేము ఎంత ఉన్నా, మా అభిమానులు ఒక ఆశతో ఉన్నారు, నన్ను ఇదిగా చేస్తున్నాను, నువ్వు ఎందుకు డిమాండ్ చేయలేకపోతే నువ్వు చిత్తం అంటున్నావు కదా, మరి నువ్వే అడుగుతున్నావు కదా. మరి నువ్వు ఆ రకంగా శేషేంద్ర శర్మ గారి యొక్క కవితను నువ్వు ఏ రకంగా నువ్వు పోల్చుకుంటావు? పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మొన్నే నేను ఈ పొత్తు కోసం, టీడీపీ పొత్తు కోసం బీజేపీతో అనరాని మాటలు పడ్డాను, అవమానాలు పడ్డాను అన్నారు. నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాటలు పడితే అదేమో బాగుండేది. నువ్వు పర్వతం ఒకరికి తలంచదని చెప్పేసి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పొత్తులో భాగంగా బీజేపీని కలుపుకోవడం కోసం బీజేపీ ముందు తలంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఇంత పిటికడ మట్టే కావచ్చు, తలమెత్తితే నాకు ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది, అంత పొగరుందని అంటున్నారు. అసలు ఆ సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైనా సరే ప్రపంచాన్ని ఆ పోర్షన్తో చూపించారు ఈ కాపు సామాజిక వర్గం. అంత పోర్షన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని కనీసం నువ్వు రాష్ట్రం మొత్తం ఇది చేయకపోయినా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో అయినా సరే కాన్సన్ట్రేట్ చేసినా కానీ నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేసినా మినిమం ఆ 4 సీట్లు వచ్చేసేది. నీ పోర్షన్ ఇది, మా యొక్క ఖ్యాతి ఇది, మేము రాజకీయాలని శాసిస్తామని చెప్పేసి ఎందుకు నిరూపించుకోలేకపోతుంది? కనీసం ఇప్పుడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు కూడా తెలియని పరిస్థితి. ఇన్ని 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నువ్వు ఎక్కడ నీ యొక్క నియోజకవర్గం ఏదని చెప్పుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నువ్వు కుప్పం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఉంది, నీ నియోజకవర్గం ఇది 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి. తెలీదు. మరి శేషేంద్ర శర్మ యొక్క కవితలు నీకు ఏ రకంగా వర్తించబడతాయి? నువ్వు చెప్పేదేంటి, చేసేదేంటి? సో ఇవన్నీ చేసుకుంటేనంటే ఆయన ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగానే ఆయన ఆదేశాల మేరకు వెళ్తున్నారు తప్పించి పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా కూడా సంబంధిత నాయకుల్ని వీళ్ళెవరిని సంప్రదించుకోకుండా డైరెక్ట్గా నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని భుజాన్ని వేసుకొని చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు పెట్టుకొని జైల్లోకి వెళ్ళి కలిసి ఇమీడియట్గా పొత్తు ప్రకటించారు. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ ఓన్లీ నాదెళ్ల మనోహర్ గారు. ఆయన సక్సెస్ అయ్యాడంతే. ఈ మిగిలిన ఎందుకంటే మంచి అవకాశం ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అనుకున్నారు అందరూ కూడా. ఈ పవన్ కళ్యాణ్ అటు ఇటు కాకుండా పార్టీని ఎదగనుకోకుండా ఈ పొత్తులో భాగంగా పెట్టేసేసి చేశారు. అటు ఇటు కాకుండా అయిపోయింది. అసలు ఇటు జనసేన అనట్లేము, లేదా టీడీపీ అందామా అంటే కలిసిపోయారు మొత్తం. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపు పవర్ షేరింగ్ ఎలా ఇస్తారు? అంతే కదా, ఏ రకంగా ఇస్తారు? దాని మెజార్టీ ఎక్కడ ఉంది? 24 సీట్లు, 24 సీట్లో 24 క్యాండిడేట్లు జనసేన క్యాండిడేట్లు ఉంటారా? కాదు. దాదాపు 15 మంది టీడీపీ నుంచి వచ్చే కండవ మార్చుకుని వస్తారు. వీళ్ళు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తారు తప్పించి నీకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? అందుట్లో పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు పంచకర్ల సందీప్, మరి పోతిన మహేష్, అమిశెట్టి వాసు అని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్. జనసేనలోనే ఉంటారు, వాళ్ళు జనసేనలో ఉంటారు. వాళ్ళకి కానీ సీట్లు ఇస్తే రేపు పొద్దున వీళ్ళ తరపు నుంచి ఒక గట్టిగా ఇదవుతారు, వీళ్ళ జనసేన గొంతు గట్టిగా ఉంటుందని చెప్పేసి అలాంటి వాళ్ళు సీట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగం అనమాట. జనసేన పార్టీలో గొంతు ఎత్తి మాట్లాడే వాళ్ళకి మ్యాక్సిమం సీట్ ఉండదు. సో వాళ్ళకి ఇచ్చాము అంటే రేపు వాళ్ళు ఎదురు తిరుగుతారేమో. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అణిగిమణిగి ఉండే వాళ్ళకి మాత్రం ఇస్తారు, ఎదర్ పార్టీలో పొత్తులో ఉన్నా కానీ. అది తెలిసి కూడా పొత్తులోకి వెళ్ళడం అనేది మన పవన్ కళ్యాణ్ పోయి పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు అవుతుంది. అది మరి ఏం జరుగుతుందో చూడాలి. అంతే.